మైథిలి మీద ప్రమాణం చేయించి జయంతి నాగేంద్రను అసలేమడిగింది? వారసురాలు సీరియల్ జూలై 14 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైథిలి నాగేంద్రకి ఫోన్ చేసి రేపు కోర్టు హీరింగ్ ఉందట, నేను రాలేను, నేనొస్తే అత్తకి నేనే ధరణి అని తెలిసిపోతుందని చెప్తూ ఉంటుంది. ఏదో విధంగా మేనేజ్ చేయి అంటుంది. నువ్వు రాకపోయినా ఇక్కడ కొంపలు మునిగిపోవు. కోర్టుకి వచ్చినంత మాత్రాన ఎవరు అక్కడ ఆస్తిని తెచ్చి మన చేతిలో పెట్టరు. నువ్వు రాకపోయినా పర్లేదని నాగేంద్ర అంటాడు. ఇక అప్పుడే వాళ్ళ మాటలు విన్న జయంతి ఫోన్ ఇటివ్వమని తీసుకుంటుంది. నీ భవిష్యత్తు కోసం నేనింతలా పాకులాడుతుంటే మీ జీవితాల మీదే మీకు కేరింగ్ లేదు, ఎలా ఇలా అయితే అని జయంతి అంటుంది. మేం ఆస్తులు అంతస్తులు కావాలని ఎప్పుడైనా అడిగామా అంటుంది మైథిలి. అదంతా నాకు అనవసరం, నువ్వు కూడా రేపు కోర్టుకి రావాల్సిందే, ఇంకేమీ మాట్లాడొద్దు అంటుంది జయంతి. మాకు పెళ్లి కావలసిన 2 పిల్లలు ఉన్నారని జడ్జి గారికి తెలిస్తే ఆస్తి ఇప్పిస్తారు అని జయంతి అంటూ ఉంటే, నువ్వేమైనా అను, నాకు రావడం మాత్రం కుదరదు అంటుంది మైథిలి. ఆ మాట మీదే ఉండు, నువ్వుండే చోటికి నేరుగా వచ్చి నిన్ను ఇక్కడికి ఎలా లాక్కొస్తానో నువ్వే చూడు అంటుంది జయంతి. పిచ్చి వేషాలు వేయకుండా నువ్విక్కడికి రాకపోతే నేనే అక్కడికి వస్తానని చెప్పి జయంతి ఫోన్ పెట్టేస్తుంది. నేనెళ్ళకపోతే అమ్మ నిజంగానే ఇక్కడికి వచ్చేలా ఉంది. అమ్మ ఇక్కడికి వచ్చినా ప్రమాదమే, నేనే ధరణి అని తెలిసిపోతుంది. రేపు కోర్టుకెళ్ళక తప్పదని మైథిలి అనుకుంటూ ఉంటుంది. సౌదామిని ఉషకి భోజనం తినిపిస్తూ మైథిలిని చూస్తుంది. మైథిలి డల్గా కనిపిస్తుంది. దగ్గరికి పిలిచి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు, అయినా నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అంటుంది మైథిలి. నేను అడిగాక మరి మీరు కోపగించుకోకుండా సమాధానం చెప్పండి అని మైథిలి అంటే, అది నువ్వు అడిగే ప్రశ్న మీదే ఆధారపడి ఉంటుంది అంటుంది సౌదామిని. నాగేంద్ర ప్రసాద్కి మీకు ఏవో ఆస్తి గొడవలు అవుతున్నాయంట కదా, గొడవలు కోర్టుల వరకు వెళ్తే పరువే కదా పోతుంది. నాగేంద్ర ప్రసాద్ గారిని పిలిపించి ఒకసారి మాట్లాడితే సమస్యలు తీరిపోతాయి కదా అని మైథిలి అంటుంది. నేను చెప్పిన మాటల్లో తప్పు ఏమైనా ఉందా అని మైథిలి అంటూ ఉంటే, కాసేపు నా కూతురికి తల్లిగా నా స్థానంలో నువ్వు ఉండగలవా అంటూ తన చేతిలో ఉన్న అన్నం ప్లేటుని మైథిలి చేతికిస్తుంది సౌదామిని. చలనం లేకుండా ఉన్న నీ కూతురికి నువ్వు అన్నం తినిపించు అంటుంది. 20 ఏళ్ళు నీ కూతురు చలనం లేకుండా ఉంది, బ్రతికే ఉంది కానీ బ్రతుకుతున్నట్లు కాదు, ఊపిరాడుతుంది కానీ ఉసురు ఉన్నట్లు కాదు, మనిషిగా కనిపిస్తుంది కానీ ప్రాణం లేని బొమ్మతో సమానం కదా అంటుంది సౌదామిని. నీ కూతురు తోటి వాళ్ళందరూ చలాకీగా తిరుగుతారు, సంతోషంగా ఉంటారు, గలగల పాటలు పాడతారు, మాట్లాడతారు. నీ కూతురు నువ్వు తినిపిస్తే గానీ తినని పరిస్థితి, నువ్వు ఆడిపించినా ఆడలేని పరిస్థితి. నీ కూతురు ఎందుకు బ్రతుకుతుందో తనకే తెలియదు కదా అంటుంది సౌదామిని. నీ కూతురు బరువు ఈ వీల్చైర్ మోస్తుందేమో, కానీ నీ కూతుర్ని చూసినప్పుడల్లా నీ కూతురు జీవితం ఇలా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా, నీ గుండె మీద ఉన్న బరువుని కిందకి దించుకోలేకపోతున్నావు. సంవత్సరాల తరబడి మోస్తున్న ఈ బాధకి కారణమైన ఆ మనిషిని నువ్వెలా క్షమిస్తావు అంటుంది సౌదామిని. జీవోత్సవంలా పడిన కూతుర్ని చూస్తూ జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోమని రాత రాసిన వాడిని నువ్వు ఎలా క్షమించగలవు అని, సౌదామిని స్థానంలో ఉన్నందుకే నీకింత బాధ వస్తుంది కదా. 20 ఏళ్ళు ఈ సౌదామిని తన కూతురు జీవితం ఇలా అయినందుకు ఆ పరిస్థితి చూసి గుండె పగిలేలా ఏడ్చింది. నా జీవితం చివరి పేజీలో కూడా ఒకే ప్రశ్న ఉంటుంది, నా కూతురికి ఇలాంటి గతి పట్టించిన వాడిని నేనెందుకు క్షమించాలి అని. నా జీవితంలో సంతోషాన్ని దూరం చేసిన వాడిని నేనెందుకు క్షమించాలి. ఈ ప్రశ్నకి సమాధానం ఉందా అని అడుగుతుంది సౌదామిని. మీ ప్రశ్నకు నేనిప్పుడు సమాధానం చెప్పలేను, కానీ మరొక ప్రశ్న అడగొచ్చా? ఉషకి నాగేంద్ర ప్రసాద్ గారు సొంత మేనమామ. తన మేనకోడల్ని కావాలనైతే ఆయన ఇలా చేయరు. తన మేనకోడల జీవితం ఇలా అయిపోవాలని ఆయన కోరుకోరు. ఆయన చేసిన పనికి ఇలా అవ్వుండొచ్చు, అనుకోకుండా జరిగిన పొరపాటుని క్షమించడంలో తప్పేముంది అంటుంది మైథిలి. ఒక తప్పు అనుకోకుండా జరగడం వేరు, ఆ మనిషి మూర్ఖత్వం వల్ల జరగడం వేరు. ఎంతో సంతోషంగా ఉన్న ఈ కుటుంబంలో ఆ మనిషికి అంత మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది, అంత మొండితనం ఎందుకు పుట్టుకొచ్చింది? ఆనాడు అది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదు, నాగేంద్ర ప్రసాద్ మూర్ఖత్వం వల్ల జరిగిన పొరపాటు. అతని మూర్ఖత్వాన్ని నేనెప్పటికీ క్షమించలేను అంటుంది సౌదామిని. ఈ సమస్యకు పరిష్కారమే లేదా అంటుంది మైథిలి. ఆ నాగేంద్ర ప్రసాద్ గారికి క్షమాపణ దొరకదా అని మైథిలి అంటూ ఉంటే, కాసేపు నా పాత్రలో ఉండి ఆ బరువునే నువ్వు మోయలేకపోయావు. 20 ఏళ్ళు దీన్ని మోస్తున్న దాన్ని, ఇంకా ఎంతకాలం మోస్తానో తెలియని దాన్ని. ఆ బరువులు నా గుండెల్లో మోస్తూ ఆ మనిషిని నేను క్షమించలేను. ఏనాడైతే ఆ బరువు నా గుండె నుంచి దిగుతుందో, ఏనాడు నా కూతుర్ని చూసి నా మనసు కరుగుతుందో,
ఆనాడు క్షమాపణ గురించి ఆలోచించగలనేమో అంటుంది సౌదామిని. ఇక మరో సీన్లో జయంతి ఇంట్లో పూజ చేస్తుంది. ఇక నాగేంద్ర దేవుడికి దండం పెట్టుకుంటూ, భగవంతుడా, నేనేనాడు నా అన్న దగ్గర నుంచి ఆస్తులు అంతస్తులు కోరుకోలేదు. నేను కోరుకున్నది ఒకటే, మేమందరం కలిసి మళ్ళీ మా మధ్య ఉన్న దూరాలు తగ్గాలని. ఈ కోర్టు కేసుల వల్ల ఆ దూరం ఇంకా పెంచేలా ఉన్నాయి. సమస్యకు పరిష్కారం చూపమంటే సమస్యను ఇంకా పెద్దది చేస్తున్నావేంటి దేవుడా అని బాధపడుతూ ఉంటాడు. అలా నాగేంద్ర మనసులో అనుకుంటూ ఉంటే ఇక జయంతి పైకి అనుకుంటూ, వేరైపోయిన 2 కుటుంబాలు కలిసిపోవాలి, మళ్ళీ అంతా ఒకే కుటుంబంగా బ్రతకాలని చెప్తూ ఉంటుంది. ఈ ఆస్తులు అంతస్తులు గొడవలు ఏమీ లేకుండా అందరూ కలకాలం కలిసిపోవాలి, కలిసి బ్రతకాలని జయంతి చెప్తూ ఉంటుంది. ఇలా నేను కోరుకోను, చచ్చినా కోరుకోను అంటుంది. కలుసుకోవడానికి వాళ్ళు బంధువులన్న విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. బంధువులు బాంధవ్యాలు కావాలని మీరు కోరుకుంటారేమో, నాకు అవేమీ అవసరం లేదని జయంతి అంటుంది. నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు. మనల్ని వీధికి విసిరిపడేసిన వాళ్ళని మీరు కోరుకుంటారేమో, నా కొడుకు కూతురు భవిష్యత్తు ముఖ్యం నాకని జయంతి అంటుంది. వాళ్ళు దర్జాగా బ్రతకాలి, వాళ్ళకి అందమైన గొప్ప జీవితం ఇవ్వాలనుకోవడం కోసం కోర్టులో మనం కేసు గెలవాలి అంటుంది జయంతి. నువ్వు నాకు నచ్చని పని చేస్తున్నావు, నాకు తెలియకుండా కేసు పెట్టావు, ఈ కేసు నిలబడదు, ఇలా బలవంతంగా లాక్కున్న ఆస్తులు నిలబడవు అంటాడు నాగేంద్ర. బలవంతంగా లాక్కోవడం ఏంటి, అవి మీకు చెందాల్సిన ఆస్తులు, అవే నేను కోరుకుంటున్నాను, ఇది నా హక్కు అంటుంది జయంతి. మా అన్నయ్యని చెల్లిని ఇబ్బంది పెడితే మనకేం వస్తుంది, వాళ్ళ మనసు నొచ్చుకునేలా మనం ఉండకూడదు, అవి మనకేం సుఖాన్ని ఇస్తాయి అంటాడు నాగేంద్ర. మీ అన్నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకూడదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య పిల్లల సుఖం సంతోషం మీరు కోరుకోరు. ఇప్పుడు నీ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏముంది, సంతోషంగానే ఉన్నావు కదా నాగేంద్ర అంటాడు. మనం సంతోషంగా ఉన్నామా, అది మీ కొడుకుని అడగండి అని సూరితో, ఒరే మనం సంతోషంగా ఉన్నామా అంటుంది జయంతి. మరి తోటి వాళ్ళతో పాటు నువ్వు గొప్పగా బ్రతకాలని మనసులో ఎప్పుడు అనుకోలేదా అంటుంది జయంతి. ఆస్తులు అంతస్తులు ఉండాలని ఎవరు కోరుకోరమ్మా అంటాడు సూరి. అది ఉంటే సంతోషంగా ఉంటాం, లేకపోతే సర్దుకుపోయి బ్రతుకుతాం, అంతే కదా అని సూరి అంటాడు. నువ్వు మీ నాన్నలా మాట్లాడకు, ఎన్నాళ్ళు సర్దుకుపోయి బ్రతుకుతారు, ఇలా రాజీపడి ఏం సాధిస్తారు, ఇంకేమీ మాట్లాడదు, మీ చేతకానితనంతో పిల్లల జీవితం నాశనం చేస్తున్నారు, మీ అన్నా చెల్లెల దగ్గర మంచి మార్కులు సంపాదించడం కోసమే మీరు ఇలా చేస్తున్నారు, అందుకే మా జీవితాలు బలి చేస్తున్నారని జయంతి అంటుంది. అప్పుడే మైథిలి వచ్చి, అమ్మ ఏంటి గొడవ అని అడుగుతుంది. కోర్టులో జరగాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చేస్తున్నారేంటి అంటుంది. సరైన సమయానికి వచ్చామని మైథిలి చేయి పట్టుకుని దగ్గరికి తీసుకొచ్చి మైథిలి తల మీద నాగేంద్ర చేత ప్రమాణం చేయిస్తుంది. మనం కోర్టుకి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాక నాకు ఆస్తులు వద్దు అంటే మర్యాదగా ఉండదు అంటుంది జయంతి. మీరక్కడికి వెళ్ళాక నాకు ఆస్తులు వద్దని పిచ్చి వేషాలు వేస్తే మీ కూతురు చచ్చినంత ఒట్టు అని మైథిలి మీద ప్రమాణం చేయిస్తుంది. కోర్టులో మీరు చెప్పే ప్రతి మాట మాకు ఆస్తి కావాలి అని రావాలి, గుర్తు పెట్టుకోండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది జయంతి. ఇక మరో సీన్లో సౌదామిని కుటుంబం కోర్టుకొస్తారు. ఇక సౌదామిని హరిశ్చంద్రతో మాట్లాడుతూ, ఆ నాగేంద్ర చేసిన పనికి మనం కోర్టుకు వస్తున్నాం, వాడెంత వాడు బ్రతికెంత, వాడు మూలంగా మనం కోర్టు మెట్లు ఎక్కడమేంటి అని సౌదామిని అంటూ ఉంటే, మన కంపెనీ విషయంలో మనం చాలాసార్లు కోర్టుకి రావాల్సి వచ్చిందిగా అంటాడు హరిశ్చంద్ర. అది వేరు ఇది వేరు, కంపెనీ మీద వస్తే అది యుద్ధం, ఆ గెలుపు సంతృప్తే వేరు. ఈరోజు ఆ చిల్లర మనుషులు వేసిన చిల్లర కేసు వల్ల కోర్టుకొచ్చామని సౌదామిని అంటుంది. ఒకసారి న్యాయం అన్యాయానికి జరిగే కేసులో పోరాటంలో మనం వేస్ట్ చేసే టైం విలువ చాలా తక్కువని హరిశ్చంద్ర అంటాడు. అప్పుడే లాయర్ గారు దగ్గరికి వచ్చి సరైన సమయానికే వచ్చారు అంటాడు. తీర్పు మనకి అనుకూలంగా వస్తుందా అని సౌదామిని అడిగితే, అనుకూలంగా రావాలంటే మనం మన మనస్తత్వాలు మార్చుకోవాలని లాయర్ అంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ నాగేంద్ర ప్రసాద్ విడిపోయాక హరిశ్చంద్ర ఆస్తి సంపాదించినట్లు నేను చెప్పమన్నానుగా, నాగేంద్ర ప్రసాద్కి ఆస్తితో ఎలాంటి సంబంధం లేదని చిన్న అబద్ధం చెప్పమన్నానుగా లాయర్ అంటారు. అందుకు హరిశ్చంద్ర గారు ఒప్పుకోవడం లేదు కదా అని లాయర్ చెప్తూ ఉంటారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ఎపిసోడ్లో కోర్టు కేసు ఎటువైపు వెళ్తుంది, జయంతి కేసులో గెలుస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.